ఈరోజు బాధ లేదా ఆవేదన తెలియజేస్తుంది. మీకు విషయం ఏంటంటే ఏదైతే విజయనగరం జిల్లాకి పడమర దిక్పాదంలో ఉన్నటువంటి చిట్ట చివరిలో ఉన్నటువంటి ఏదైతే కొత్తవలస మండలం, ఈ కొత్తవలస మండలానికి 4 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి గండిశెట్టిపాలెం, ఈ గండిశెట్టిపాలెంలో జామి శేఖర్ అనేటటువంటి వ్యక్తి ఈవేళ 3 గోశాలను నడుపుతున్నారు. ఈ 3 గోశాలను కూడా అక్రమం అని చెప్పి మాకు ఎంఆర్ఓ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్, ఈ యొక్క ఏదైతే మండలంలో ఎటువంటి గోశాలకు మేము అనుమతి ఇవ్వలేదని చెప్పినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏంటంటే ఏదైతే ఆయన 2019 నుంచి ఆయన అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి ఇదొక రిపోర్ట్ చూడండి. శ్రీకాకుళం నుంచి పంపించినటువంటి 2019లో 3 సార్లు పంపించినటువంటి ఇది ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇచ్చినటువంటి, అంటే 2019 నుంచి ఇక్కడ దందా జరుగుతుంది. ఈ దందా ఎలా జరుగుతున్నప్పా అని మీరు అనుకోవచ్చు. చూడండి, శారదా కంపెనీ ఆపోజిట్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో అక్కడ ఆవులన్నీ కూడా తీసుకొచ్చి సమాజం దగ్గర డబ్బులు దండుకోవడానికి అక్కడ ఆవులు పెడతాడు. అక్కడ ఆవులు పెట్టి ఈ పక్కన సంతపాలెం అనే ఊర్లో రోజుకి 50 ఆవులను పంపిస్తాడు. ఇంకా ఎక్కువ ఆవులు అయిపోతే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ అంటే ఇక్కడ స్టాక్ పాయింట్, ఈ స్టాక్ పాయింట్ నుంచి ఏం చేస్తాడు, ఇందాక వచ్చిన వ్యాన్ ఉంది కదా, అలాంటి వ్యాన్లో ఇతను ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు అక్రమంగా. అంటే ఈయన పుట్టిందేమో హిందువుల్లో, చంపుతుందేమో వీళ్ళ తల్లిని, వాళ్ళ తల్లిని చంపుతున్న స్పృహ కోల్పోయి, అంటే ఒక తాగుబోతుడు ఎలాగైతే భార్య తల్లి అనే స్పృహ ఉన్నదో ఇలాంటి వాళ్ళకి ఈ స్పృహ కూడా కోల్పోతుంది. వీళ్ళకి అండదండలు కూడా కొంతమంది పోలీసులు, కొత్త వలసలో కొంతమంది పోలీసుల యొక్క అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి హిందూ బంధువులారా, మీరు ఆవుని చంపితే రాబోయే రోజుల్లో కుక్కగా పుడతారు.